దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనము. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. ఇక్కడ ఇది నీరు లేని ఎడారిలో ప్రయాణం చేసి అలసిపోయి దాహంతో ఉన్నారు దేవుని ప్రజలు. అయితే అరణ్యంలో ఎక్కడా నీళ్లు దొరకలేదు. అప్పుడు దేవుడు మోషే గారితోటి ప్రజలందరినీ సమకూర్చు, నేను వారికి నీళ్ళు ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ వాక్యము రాయబడి ఉందన్నమాట. అయితే అక్కడ వాళ్ళు ఆ బావిని అక్కడ ఒక పెద్ద గుంట తీసి ఇసుకను తవ్వి గుంట చేస్తూ ఉన్నప్పుడు ఈ పాట పాడుతూ ఉన్నారు. అయితే బావి ఉబికి దానిలో నుండి గొప్ప శబ్దంతో నీరు బయటకు వచ్చింది. ఆ పెద్ద గుంటను ఆ నీళ్ళని నింపివేసినాయి. ప్రవాహంగా చుట్టుపక్కల అంతా ప్రవహించింది. అయితే అంతవరకు కనబడని నీరు వారు ఎప్పుడైతే ఆ గుంటను త్రవ్వి కీర్తనలు పాడుచూ ఉన్నారో నీరంతా ఏరులై పారటానికి ఆరంభించినది. మన జీవితాల్లో కూడా ఆశీర్వాద ప్రవాహము ప్రవహిస్తూనే ఉంటుంది, కానీ మనము దానిని గుర్తించము. అయితే ఎప్పుడైతే మన విశ్వాసము స్తుతి కీర్తన తాకుతుందో అప్పుడు అది మన కంటికి కనపడుతూ ఉంటుంది. మన విశ్వాసము స్తుతి కీర్తన ఆశీర్వాద ప్రవాహమును తాకుతుందో అప్పుడు ఆశీర్వాదము మన జీవితం గుండా ప్రవహిస్తూనే ఉంటుంది. మన అవసరతల్లో అది మనలను సమృద్ధితో నింపుతుంది. మన ఎడారి బ్రతుకు ఫలవంతమవుతుంది. ఇది విపరీతమైన కీర్తన, విపరీతమైన బావి. వారు నీరు లేని ఎడారిలో ప్రయాణము చేసి అలసిపోయి దాహముతో నుండిరి. వారు సంచరించిన అరణ్యం అంతటిలో నీరు దొరకలేదు. అప్పుడు దేవుడు మోషేతో ప్రజలందరినీ సమకూర్చుము, నేను వారికి నీళ్ళిచ్చేదనని చెప్పెను. అందుకు ఈ వాక్యము వ్రాయబడినది. వారు ఆ ఇసుక మీద బంతులుగా కూడుకునేది. చెక్క పొరలు తీసుకొని ఆ ఇసుకను త్రవ్వి గుంట చేయుచు ఈ పాట పాడిరి. బావి ఉబుకుము, దాన్ని కీర్తించుడి. అప్పుడు గొప్ప శబ్దముతో నీరు ఉబికి వచ్చి ఆ పెద్ద గుంటను నింపివేసి ప్రవాహముగా ఆ చుట్టుపట్ల ప్రవహించినది. ఎడారిలో వారు త్రవ్వ మొదలుపెట్టినప్పుడు భూగర్భంలో ప్రవహించుచుండిన ప్రవాహమును తాకిరి. అంతవరకు కంటికి కనపడని నీరు ఇప్పుడు ఏరులై పారనారంభించినది. ఆశీర్వాద ప్రవాహము మన జీవితం గుండా ప్రవహించుచునే ఉన్నది. అయితే మన విశ్వాసమును స్తుతి కీర్తనయు దానిని తాకినప్పుడల్లా అది మన కంటికి అగపడును. మన అవసరతలో అది మనలను సమృద్ధితో నింపి సంతృప్తిపరచును. మన ఎడారి బ్రతుకు ఫలవంతమగును. వారు ఆ బావి నీటిని ఎలాగ తాకిరి? కీర్తన ద్వారానే. వారు తమ విశ్వాస గీతమును పాడుచు వాగ్దాన కొయ్యతో ఆ ఇసుకను త్రవ్విరి. మన స్తుతి గీతములను ఎడారిలో ప్రవాహములను బయటికి తెచ్చును. అయితే మన సణుగులు మనకు తీర్పును మాత్రమే తెచ్చును. ప్రార్థన అయినను ఆశీర్వాద ప్రవాహములను తాకలేదు. స్తుతి గీతము మాత్రమే దానిని కదుపును. స్తుతి స్తోత్ర గీతము ప్రభువును మిక్కిలిగా సంతోషపెట్టును. శ్రమలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట విశ్వాస పరీక్షలో విజయమొందినట్లు నిదర్శనము. నీవు దేవుని స్తుతింపవలసినంతగా స్తుతించుచున్నావా? అసంఖ్యాకములైన ఆశీర్వాదములను పొందుచున్నందుకు అత్యధికముగా నీవు ఆయనను స్తుతించుచున్నావా? శ్రమలన్నీ నీకు హారంలే గనుక వాటి నిమిత్తము కూడా సనగకుండా స్తుతించుచున్నావా? ఇంకను జరగని వాటి నిమిత్తమై స్తుతించుటకు నేర్చుకొని ఉన్నావా? విడుదలకై నీవు చాలా కాలం కనిపెట్టితివి. అయితే నీలో నుండి స్తుతిగీతము కొరకై ఆ విడుదల నీ కొరకు కనిపెట్టుచున్నదని నమ్ముము. నిన్ను బంధించి ఉన్న నీ పాదములకు విడుదల కలగలేదని విచారించి నిట్టూర్పు విడవవద్దు. ఆనందగానములతో నిన్ను విడిపించవలెనని దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా.
అయ్యా స్తుతి స్తోత్ర గీతము ప్రభువును మిక్కిలిగా సంతోషపెట్టును అని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా మేము శ్రమలో ఉన్నప్పుడు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవా. మీరు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదంలో, అసంఖ్యాకములైన ఆశీర్వాదంలో మేము గుర్తించలేని స్థితిలో ఉంటాము చాలాసార్లు ప్రభా. అయితే అత్యధికంగా మీరు మాకు అనుగ్రహించిన వాటిని బట్టి మేము స్తుతించేవారిగా, శ్రమలో ఉన్నప్పుడు మిమ్మల్ని స్తుతించేవారిగా, అలానే సనగకుండా మిమ్మల్ని స్తుతించేటువంటి ఆత్మీయమైనటువంటి పరిపక్వతను మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఇంకను జరగని వాటి నిమిత్తము కూడా స్తుతించుటకు నేర్చుకోమన్నారు తండ్రి. దేవా, విడుదల కోసము, ఎన్నో సమస్యల నుంచి విడుదల కోసము అయ్యా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు స్తుతి గీతము ఎప్పుడైతే మీ వద్దకు వస్తుందో ఆ విడుదల అనుగ్రహించబడుతుంది నమ్మమని మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా నా తండ్రి, బంధించి ఉన్నటువంటి పాదములకు అయ్యా ఉన్నటువంటి బంధకముల నుండి విడుదల కావాలంటే నిట్టూర్పు విడవకుండా దేవ ఆనందగానముతో మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. దేవానికి స్తోత్రంలో విడుదలను అనుగ్రహిస్తారు దేవా. మీరు గొప్ప దేవుడు తండ్రి. ఎటువంటి బంధకముల చేత నాయనా ప్రభా బంధించబడి ఉన్నారో, ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అటు వారికి విడుదలను దయచేయండి తండ్రి. ఎటువంటి సమస్యలు, శ్రమల్లో ఉన్నారో దేవా స్తుతి గీతము పాడుటకు నేర్చుకోవడానికి సహాయం చేయండి దేవా. హృదయాంతరంగములలో నుండి వచ్చిన స్తుతి స్తోత్ర గీతము దేవా మిమ్మల్ని ఎంతో సంతోషపెడుతుందని మీరు మాట్లాడుతున్నారు. హృదయాంతరంగములలో నుండి వచ్చే స్తుతి స్తోత్రము అయినా ప్రభ మీకు ఆలపించేవారుగా మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. మీ కృపను అనుగ్రహించండి. ఉదయకాల సమయంలో మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.